ఎక్కడ చూసినా ప్లాస్టిక్, ఎక్కడ చూసినా పొగ, సౌండ్ పొల్యూషన్, అంతా వ్యర్థం, అంతా విషం, అంతా పొల్యూషన్. మనిషి ప్రేమ పొల్యూషనే, మాట పొల్యూషనే, ప్రేమ పొల్యూషనే, ఏది శుద్ధమైంది లేదు. జనాభా పెరుగుతుంది, వాటర్ పొల్యూట్ అయిపోయింది, వెహికల్స్ పెరిగిపోయినాయి, వెదర్ పొల్యూట్ అయిపోయింది, సౌండ్ పొల్యూట్ అయిపోయింది. మనం ఇంటి నుండి క్యారీ బ్యాగ్ తీసుకొచ్చుకోము, ప్లాస్టిక్ బ్యాగ్ వాడుతున్నాము. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ 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 ప్లాస్టిక్, ఎక్కడ చూసినా ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ వాడి మనము భూమిలో ఇట్లా బయట పడేస్తాం. అది భూమిలో కరగడానికి ఒక 1000 years టైం పడుతుంది. భావితరాలు ఎంత ఇబ్బంది పడుతారో తెలుసా? ఈ ప్లాస్టిక్ కవర్లు, మనం వాడిన ప్లాస్టిక్ కవర్లు సముద్రానికి చేరిన తర్వాత అక్కడ చేపలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. మన స్వార్థం కోసము భావితరాలను ఇబ్బంది పెడుతున్నాము, మనతో ఉన్న జీవరాశులను కూడా ఇబ్బంది పెడుతున్నాం. ఈ ప్లాస్టిక్ కంట్రోల్ కోసం ప్లాస్టిక్ వాడద్దు అని గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఒక 20 years నుండి ప్లాస్టిక్ వాడద్దు 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 అంటున్నారు. అయినా మనం వాడుతూనే ఉన్నాం. ప్లాస్టిక్ వాడద్దు అంటాము, తెలిసిన వాడు అదే ప్లాస్టిక్ వాడద్దని తెలిసిన వాడు వాడుతున్నాము, తెలియని వాడు వాడుతున్నాము. ప్రతిదానికి ప్లాస్టికే, అంత ప్లాస్టిక్ ప్లాస్టిక్. ఇండస్ట్రియల్ పర్పస్ ప్లాస్టిక్, ఇంట్లో అవసరం ప్లాస్టిక్, క్యారీ బ్యాగ్. అట్లీస్ట్ ఈ క్యారీ బ్యాగ్ని మనం కంట్రోల్ చేయగలుగుతామా? సిటిజన్కి ఒక ఆలోచించండి మీరు. పాల ప్యాకెట్ ప్లాస్టికే, సండే చికెను ప్లాస్టికే, సాయంత్రం మందు స్టఫ్, బీర్ బాటిలు ప్లాస్టికే, ఇంటికి వెళ్ళేటప్పుడు కిరాణా సామాను ప్లాస్టికే, రైతు బజారుకి వెళ్ళినా కూరగాయలకు ప్లాస్టికే. ఇంత విచ్చలవిడిగా ప్లాస్టిక్ వాడినప్పుడు భావితరాలు ఎలా బతకాలా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ప్రభుత్వమో ప్లాస్టిక్ అరికట్టడం కోసము చాలా కష్టపడుతుంది. అక్కడ నేను తప్పనట్లే ఏ ప్రభుత్వాన్ని కానీ. బట్ యాజ్ ఎ సిటిజన్గా మనం ఏం చేస్తున్నాం? ప్రభుత్వాలు ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని చెప్తూనే ఉన్నాయి, బట్ ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏది? సో ప్లాస్టిక్ బ్యాన్ చేస్తున్నాం, బ్యాన్ చేయమంటున్నారు, వద్దంటున్నారు. తర్వాత సంచులు వాడాలి, ఏది మన తట్టు సంచులు వాడాలా, పేపర్ బ్యాగ్ వాడాలా అని అంటూనే ఉన్నారు. బట్ దానికి ఆల్టర్నేట్ ఏమైనా చేశారా? ఇక్కడ వచ్చిన సమస్య. ప్లాస్టిక్ బదులుగా మనం ఏమైనా ఆల్టర్నేటివ్ చేశామా? ప్రభుత్వాలు, ఓ ప్రభుత్వమా, మా దగ్గర ఓటు తీసుకున్న ప్రభుత్వమా, ప్లాస్టిక్ ఆల్టర్నేట్గా మీరు ఏమైనా చేశారా? ప్లాస్టిక్ అందుబాటులో, ప్లాస్టిక్ బదులుగా మీరు ఏమి ఇచ్చారు, ఏం ప్రొవైడ్ చేశారు? ప్లాస్టిక్ వాడద్దు 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 అని చెప్తే దాని ఆల్టర్నేట్ సొల్యూషన్ ఇస్తే కదా మేము వాడుకుంటుండేది. ప్రజలకు మనం సామాజిక బాధ్యత మనకుండదు, మనం ఎలాగూ వాడుతూనే ఉంటాం. సో ఆల్టర్నేట్ ప్రొవైడ్ చేసి అప్పుడు ప్లాస్టిక్ బ్యాన్ చేస్తామంటే చేస్తాం. ఆల్టర్నేట్ లేదు. పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, బట్ ఆల్టర్నేట్ కనుగోట్లా. చెప్పండి మిత్రులారా, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? ప్రభుత్వం అనదా మనదా? 20 సంవత్సరాల నుండి ప్లాస్టిక్ వాడద్దు 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 అని అంటున్నారు. మరి ఎందుకు వాడుతున్నాము? తప్పు మీదా మాదా? ప్రభుత్వం ప్రజలదా? మిత్రులారా, ఇట్లా కంటిన్యూ వాడుతూ ఉంటే టైంకు వర్షాలు పడవు, మన సముద్రంలో తిన్న చేపలు మంచిది కాదు. ఇప్పటికే పొల్యూట్ అయిపోయి నా జుట్టు ఊసిపోతుంది. ఆరోగ్యంగా 60 సంవత్సరాలకు కూడా మనం మెట్లెక్కగలం. ఇప్పుడు 4 సంవత్సరాలకి మనం మెట్లెక్కలేకపోతున్నాము, కంటికి అద్దాలు వస్తున్నాయి, గట్టిగా పని చేయలేకపోతున్నాము. అరే 5 సంవత్సరాల పిల్లోనికి అద్దాలు, 16 సంవత్సరాలు రెండు ఫ్లోర్లు ఎక్కలేడు. ఏమి జీవన విధానము? ఇంత సైన్స్ టెక్నాలజీ పెరుగుతుంటే కదా మనిషి మాత్రం గట్టిగా ఉండట్లా. ఒక 20 కిలోల రైస్ బ్యాగ్ మోయమని చెప్పండి, ఈ పట్టణంలో ఉన్న మనిషి చెప్తున్నాను. ఇన్ని వ్యర్థాల వల్ల మనం ప్రతిది వ్యర్థమే కదా. తాగే నీరు వ్యర్థమే, తాగే నూనె, వంట నూనె కూడా కల్తీనే, తినే తిండి కల్తీనే, కెమికల్ ఫర్టిలైజర్ ఎక్కువ వాడుతున్నాం, కూరగాయలు అంతే. ఒక 60-70 సంవత్సరాల కింద మన తాతలను చూడండి, వాళ్ళు ఇప్పటికి కూడా అద్దాలు లేకుండా పనిచేయగలుగుతారు. వాళ్ళు మనకన్నా ఇంకెక్కువ స్ట్రాంగ్ ఉన్నారు. అంతే కదా, ఇది మన మిస్టేకే కదా. మన జీవన విధానంలో తీసుకొచ్చుకున్న ఈ పెట్రోల్ బయట రోడ్ల మీద పొల్యూషన్ చేయడము, కనీసం తాగడానికి వాటర్, శుద్ధమైన వాటర్ తాగుతున్నారా ఛాలెంజ్ చెప్తాను. ఎంత పెద్ద కరోడుపోతే అయినా కానీ
వాటర్, శుద్ధమైన వాటర్ తాగడం లేదు. విరాట్ కోహ్లీలాగా లీటర్ 200 పెట్టి కొనలేం మనం. మిత్రులారా, మనం చేసిన పాపం మనకి తగులుతుంది, మన పిల్లలకు తగులుతుంది. పొల్యూట్ చేసుకుంటూ పెడితే, ఇప్పుడున్న సహజ వనరులు అన్నిటి పొల్యూట్ చేసుకుంటూ పోతే మన భావి తరాలన్నీ కూడా ఇబ్బంది పడతారు. మన తాతలు ఎలా ఉన్నారు, ఇప్పుడు మనం ఎలా ఉన్నాము ఊహించండి. మన పుట్టబోయే మనవరాల యొక్క భవిష్యత్తు ఏందో ఆలోచించండి. అంత దూరం అవసరం లేదు. ఇప్పుడున్న పిల్లలే చాలా వీక్గా ఉంటున్నారు, అలసిపోతున్నారు. గంట పని చేయడం కూడా చేత కాదు. ఎస్పెషల్ ఇందులో మెయిన్ ప్లాస్టిక్. మనం ప్లాస్టిక్ ఎక్కడ ఉన్నాము, గవర్నమెంట్ ఏం తీసుకుంది, మనం ఏం చేస్తున్నాం, ఏం చేయట్లేదు. అట్లీస్ట్ కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయా? సూపర్ మార్కెట్కి వెళ్ళండి, విజేత వెళ్తారా, స్పెన్సర్ వెళ్తారా, రిలయన్స్కి వెళ్తారా, హెరిటేజ్ సూపర్ మార్కెట్, ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళు డిస్కౌంట్ అంటారు కానీ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ ఇయ్యరు. మిత్రులారా, వారికి అదే చెప్తున్నా. ఎవరికైనా డిస్కౌంట్ ఇస్తున్నారంటే కస్టమర్ కనుక ఒక తట్టు సంచి, ఒక పేపర్ బ్యాగ్ పట్టుకొచ్చుకుంటే డిస్కౌంట్ ఇవ్వాలని చెప్తున్నా. ప్లీజ్ డిస్కౌంట్ ఇవ్వకండి, ప్రజలను సోమరిపోతులు చేయకండి. ఎవరైతే క్యారీ బ్యాగ్ పట్టుకొచ్చుకున్నారో, క్యారీ బ్యాగ్ మీన్స్ పేపర్ బ్యాగు, తట్టు బ్యాగు, ఇంకా తాతలు వాడు ఇట్లా ఇట్లా మనిషి మన భుజం మీద ఒకటి ఉండేది సంచి, సంచి అనేవాళ్ళు. అందులో వాటర్ బాటిల్ సమ్ ఏదో ఉండేది, మంచిగా ఒక పుస్తకము. 60 సంవత్సరాల వాళ్ళని చూడండి, విలేజ్లో తిరుగుతుంటారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా ఒక భుజం మీద ఒక సంఖలో ఒక బ్యాగ్ వేసుకొని తిరుగుతుంటారు. సో ఎవరైతే సూపర్ మార్కెట్కు షాపింగ్ వచ్చిన వాళ్ళు పేపర్ బ్యాగ్ పట్టుకొచ్చుకుంటారో, లేదా వాళ్ళకి కావాల్సిన తట్టు సంచి పట్టుకొచ్చుకుంటారో, వాళ్ళకి మాత్రమే డిస్కౌంట్ ఇవ్వండి. అప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు తట్టు సంచి, పేపర్ బ్యాగ్ వాడడానికి ట్రై చేస్తారు. ఇది ఒక మార్గమే, ఇది నాట్ 100% సొల్యూషన్ కాదు. మన వంతు బాధ్యతగా సిటిజన్గా మిత్రులు ఒకసారి ఆలోచించండి. చౌరస్తాలో, హైదరాబాద్లో చౌరస్తాలో మీరు ఒక్క నిమిషం ఉండగలుగుతారా ముక్కు మూయకుండా? అంత పొల్యూటే కదా. సాధ్యమైనంత ఎలక్ట్రికల్ వెహికల్ వాడండి. ఎలక్ట్రికల్ వాడుకోమని గవర్నమెంటే మనకు సబ్సిడీ ఇస్తుంది, చాలా ఎంకరేజ్మెంట్ చేస్తుంది. మీరు పెట్రోల్ డీజిల్ కొనడం వల్ల ఏమవుతుంది, మన యొక్క ఎకానమీ, మన యొక్క డబ్బులు వేరే అరబ్ కంట్రీస్కి, పెట్రోల్ కంట్రీస్కి వెళ్తున్నాయి. మనం ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మన ఎకానమీ ఇంపాక్ట్ అవుతుంది. సో కాబట్టి ప్రభుత్వమే ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోమని డిస్కౌంట్ ఇస్తుంది, సబ్సిడీ ఇస్తుంది. సాధ్యమైనంత ఎలక్ట్రిక్ వెహికల్ ట్రై చేయండి. దానివల్ల ఎకానమీకి చేదోడు చేసిన వాటి ఉంటారు, వాతావరణము ఎయిర్ పొల్యూట్ కాకుండా ఉంటుంది, సౌండ్ కూడా రాదు ఎలక్ట్రిక్ వెహికల్. దీనివల్ల కూడా ఉన్నాయి, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్లో పొల్యూషన్ ఉంటుంది. బట్ సాధ్యమైనంత వరకు మిత్రులారా, బుల్లెట్ కొనకండి. డుగ్గు మోటార్ అని షోకు తప్ప ఏముండదు. 1 లీటర్ 30 రూపాయలు, 30 కిలోమీటర్లు వస్తుంది. మీరు కొనే స్తోమత ఉంది, బట్ ఆ పెట్రోల్, ఆ డీజిల్ ఇంకో ఇండస్ట్రీకి పనికొస్తాయి కదా ప్రొడక్షన్ చేయడం కోసము. నువ్వు డబ్బులు కొనేంత స్తోమత నీకు ఉండొచ్చు, కానీ ఆ వనరులను వాడే అధికారం నీకు లేదు. సాధ్యమైనందుకు ఎక్కువ మైలేజ్ వెహికలే వాడండి. ఆ బుల్లెట్ ఎందుకు, సౌండ్ ఎందుకు అంత సౌండ్ పొల్యూషన్ కాదా? ఇన్ని రకాల అంటే ఈ రకాలుగా మనము తప్పులు చేసుకుంటూనే పోతున్నాము, ఎన్విరాన్మెంట్ను చెడగొట్టుకుంటూనే ఉంటున్నాము. ఇక మళ్ళా ప్యూర్గా కావాలి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్క సిటిజన్కి నా వంతుగా నేను చెప్పేది, సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వాడకుండా ఉండడానికి ట్రై చేద్దాము, ప్రభుత్వాలకు సహకరిద్దాము. భావితరాలైనా అట్లీస్ట్ ఈ పొల్యూట్ కాకుండా మంచి ఆరోగ్యకరమైన జీవనం గడపాలని కోరుకుంటున్నాను.